ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా కొరకు ఎదురుచూచువారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు. దేవుని వైపు చూచుచున్న వారంట వారి సమస్యలో కానీ వారి అవసరతలో కానీ ఒక పక్షిరాజు ఎంత ఉన్నతంగా పైకి ఎగరగలుగుతుందో అంతగా ఉన్నతంగా వెళ్తారు, లేదా ఉన్నతమైన ప్లేస్లోకి మీరు ఎక్కుతారు అంటున్నాను. పక్షిరాజు ఎగిరినంత ఎక్కువగా ఎవరు ఎక్కువగా ఎగరలేరు అని అందరూ అంటూ ఉంటారు. అదే గొప్ప ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తుందట. మరి దేవుడు నన్ను పక్షిరాజుతో పోల్చాడు. నువ్వు ఎక్కలేనంత నీకు చాలా ఉన్నతమైన ప్లేస్ నేను ఇవ్వబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే దేవుడు నీతో అంటున్నాడు, నువ్వు ఎక్కలేనంత ఎత్తయ్య పైకి నువ్వు ఎక్కాలి అంటే నువ్వు యెహోవా కొరకు ఎదురుచూడు. నీ సమస్యలో ఆయనను పెట్టు, నీ యొక్క అవసరతలో ఆయనను గోజాడు. నువ్వు ఎదురుచూడు, ఆయన నీకు వైపుకు రావాలని, నీ పరిస్థితుల్లోకి ఆయన రావాలి. అప్పుడు ఆయన తన భుజముల మీద ఎక్కుకొని నిన్ను తీసుకెళ్ళి ఉన్నతమైన ప్లేస్లో కూర్చుండబెడతాడు. అప్పుడు నేను ఆయన నడిపించుకొని నీకు ఆశీర్వాదకరమైన ప్లేస్లోకి ఆయన నిన్ను నిలబెడతాడు. ఆయన ఉన్నతమైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు కాబట్టి మనకు చేసే కార్యాలు కూడా ఉన్నతంగానే మహాఘనమైనవి కానీ ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. ఈరోజు నువ్వు పక్షిరాజును పోలి నడుచుకుంటావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పక్షిరాజులాగా నువ్వు ఉన్నతంగా ఎగురుతావు, పైకి వెళ్తావు. నా కుమార్తె, కుమారుడా, నువ్వు భయపడకు అంటున్నాడు దేవుడు. ఈరోజు ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం నమ్మి విశ్వసించి దేవుణ్ణి అడుగుదాం, పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మరి పక్షిరాజు ఎంత గొప్పగా ఎగిరి ఆయా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటుందో నన్ను దేవుడు ఆ రీతిగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆ మాట నమ్ముదాం. దేవుడు చేసిన ఈ మేలన్నిటిని బట్టి వందనాలు చెల్లిద్దాం. ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం నిన్ను పైకి ఎగిరేలాగా ఉన్నతమైన పరిస్థితిలో ఉంచేలాగా చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఆ గొప్ప కృపను మనకి ఇచ్చినందుకు వందనాలు. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి. అలాగే ఎంతమంది బిడ్డలైతే అయా తండ్రి అనారోగ్యంతో, అస్వస్థత, అలజడితో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, వారందరికీ ఆరోగ్యం, దీర్ఘాయుష్, ఐశ్వర్యం, ఘనత, కృప, కాపుదల, క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.